బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ అలాగే లైఫ్ కోచ్ అను చౌదరి గారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్, నమస్తే. నమస్తే అమ్మా. మేము జనరల్ గా నర్వ్స్ వీక్నెస్ అనేది వింటూనే ఉంటాం కదా. ఈ నర్వ్స్ వీక్నెస్ అనేది ఎందుకు చూస్తున్నాం, ఒకవేళ మనకు నర్వ్స్ వీక్ గా ఉన్నాయని మనం ఎలా గుర్తించాలి? సో నర్వ్ వీక్ గా ఉంటే మనకి రాను వచ్చే డిసీజెస్ ఏంటంటారు? ఓకే, ఈ నరాల వీక్నెస్, ఈ నరాల ప్రాబ్లం అనేది మనిషి యొక్క వే ఆఫ్ థింకింగ్ ని బట్టి ఉంటది. ఒకటి, మనం లో బీపీ, హై బీపీ అని మీరు విని ఉండే ఉంటారు. సో ఏంటంటే కొంతమంది హెవీగా ఆలోచిస్తూ ఉంటారు, లేదు అంటే ఎక్కువగా డిప్రెషన్స్ లోకి వెళ్తూ ఉంటారు, ప్రాపర్ గా తీసుకోవాల్సిన ఫుడ్ కూడా తీసుకోకుండా. సో హెవీగా థింక్ చేసినప్పుడు, హెవీగా వీళ్ళు స్ట్రెస్ కి వెళ్ళిపోయినప్పుడు హార్మోన్స్ అనేవి ఓవర్ గా రియాక్ట్ అవుతాయి. ఇదొకటి. అండ్ హార్మోన్ ఓవర్ రియాక్షన్ తో పాటు బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా ఇంక్రీజ్ అయినప్పుడు బీపీ పెరుగుతుంది. కొంతమంది ఇంకా డిప్రెషన్ లోకి ఏమీ తినకుండా ఆలోచించుకుంటూ భయంతో షవరింగ్ తో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి బీపీ డౌన్ అవుతుంది. సో ఈ రెండు కూడా, ఈ బీపీ, లో బీపీ అండ్ హై బీపీ, ఈ రెండు కూడా నరాలకి సంబంధించినవే, నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ ఈ రెండు కూడా. అయితే ఈ నర్వస్ ప్రాబ్లం అనేది మనకి ఎప్పటికప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా జరుగుతూ, మనం బ్లడ్ ప్యూరిఫికేషన్ కరెక్ట్ గా చేసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ తీసుకునే ఆహారం ద్వారా కూడా, లైక్ కొంతమంది ఎక్కువగా జంక్ ఫుడ్లు తింటారు. సో వాటి వల్ల కూడా ఈ నరాల ప్రాబ్లం అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మన బ్లడ్ ని ఫ్రీగా సర్క్యులేట్ అవ్వనివ్వకుండా చేస్తుంది. ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి వర్కౌట్స్. కొంతమంది తింటారు, కూర్చుంటారు, ఎటువంటి వర్క్ చేయరు, ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయరు. సో అటువంటి వాళ్ళకి ఏంటి అని అంటే, ఏదన్నా ఇష్యూ జరిగినా కూడా ఆలోచించడం, కూర్చోవడం తప్పితే వాళ్ళు దానికి ఎలా సాల్వ్ చేయాలి అన్న వే ఆఫ్ థింకింగ్ కూడా వాళ్ళకి రాదు. ఇంకా తినడం, కూర్చోవడం, ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు హెవీగా థింక్ చేయడం, థింక్ చేస్తూనే వాళ్ళకి తెలియకుండానే కాళ్ళు తిమ్ముర్లు, చేతులు వచ్చేయడం. అలా వచ్చేసిన తర్వాత ఏదో ఒక పార్ట్ అనేది వాళ్ళకి పని చేయకపోవటం, లైక్ హ్యాండ్స్ గానీ, లెగ్ గానీ, ఏదో ఒకటి, మౌత్ గానీ. సో ఇలా పెరాలసిస్ లాగా కన్వర్ట్ అవుతుంది ఈ నర్వస్ ప్రాబ్లం అనేది. అంటే ఏంటి అని అంటే, మన బాడీకి కూడా ఎప్పటికప్పుడు మనం పని అనేది చెప్పాలి. సో అది ఏ వర్క్ అయినా కూడా ఎప్పుడు మనం యాక్టివేట్ గా, లైక్ యాక్టివ్ గా ఉంటేనే మన నరాలు కూడా యాక్టివేట్ అవుతాయి. ఎప్పటికప్పుడు వాటి పని అవి కరెక్ట్ గా చేస్తాయి. సో ఈ నర్వస్ ప్రాబ్లం మెయిన్ గా చూసుకుంటే పెరాలసిస్ అని మీరు వినే ఉంటారు. సో ఈ పెరాలసిస్ రావడానికి ఈ నరాలే మెయిన్ రీజన్. ఏంటి అంటే, మనకు బ్లడ్ సర్క్యులేషన్ ఏ పార్ట్ లో అయితే మనకి లైక్ ఈ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి అక్కడ ఉన్న నరాలు అనేవి డ్యామేజ్ అవుతాయో, సో అది పెరాలసిస్ గా కన్వర్ట్ అవుతుంది. దీన్ని నర్వస్ ప్రాబ్లం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ పెరాలసిస్ వచ్చే ముందు మనకి కొన్ని సిమ్టమ్స్ అనేవి చూపిస్తాయి. సో అవేంటి అని అంటే, తిమ్ముర్లు అనిపిస్తాయి బాగా మనకి, చేతులు గాని, కాళ్ళు గాని. అండ్ మనం మాట్లాడేటప్పుడు కూడా సమ్ టైమ్స్ మనకి ఈ మౌత్ అనేది కొంచెం వంకపోయినట్లుగా ఉంటది, పక్కకు వెళ్ళిపోయినట్టుగా. అండ్ మనం కొంత దూరం వాక్ చేసామనుకోండి, మన కాళ్ళు మనకి సహకరించవు, అంటే ఇంకా మనకి అడుగు ముందుకు వేయనివ్వదు. అంటే ఇది కూడా పెరాలసిస్ కి లైక్ ఒక సిగ్నల్ అని మనం చెప్పుకోవాలి. సో ఇవి మెయిన్ రీజన్స్. సో అందుకని చెప్పి ఈ నర్వస్ వీక్నెస్ మనకి రాకుండా ఉండాలి అన్నా, అండ్ మనం స్ట్రాంగ్ గా ఉండాలి అన్నా, పెరాలసిస్ అటువంటి డిసీజెస్ కి మనం రాకుండా ముందుగా ప్రికాషన్స్ తీసుకోవాలన్నా కొన్ని ఆయుర్వేద టిప్స్ చెప్తాను. అదేంటి అంటే, ఫస్ట్ నరాల వీక్నెస్ లేకుండా ఉండాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ అనేది ప్రాపర్ గా మంచి ఫైబర్, ప్రోటీన్, విటమిన్ 3 ఉండాలి. గుడ్ ఫ్యాట్స్ ఆల్సో. సో ఇవి అన్ని ఉండేటివి తీసుకుంటే మనకి నర్వస్ వీక్నెస్ అనేవి ఏది ఉండదు. అండ్ వాటితో పాటు మనకి మంచి ఇమ్యూనిటీ కూడా బిల్డప్ అవుతుంది బాడీలో. ఇది ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి, న్యాచురల్ గా ఆయుర్వేదంలో చూసుకుంటే మనం ఎవరికైనా కొంచెం నరాల లైక్ ఈ నర్వ్ ప్రాబ్లం ఉందనుకున్నా, లేదు అంటే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా లేకుండా అప్పుడప్పుడు తిమ్ముర్లుగా వస్తున్నా,
అండ్ పెరాలసిస్ ప్రాబ్లంతో బాధపడుతున్నా కూడా, సో అటువంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అని అంటే, జింజర్, అల్లం ఐడియా ఉండే ఉంటుంది కదండి. చక్కగా అల్లము అండ్ బ్లాక్ పెప్పర్లు, లైక్ పిప్పళ్ళు ఐడియా ఉండే ఉంటుంది కదా, ఆ పొడి ఒక స్పూను, చిన్న అల్లం ముక్కలు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నవి ఇన్ని ముక్కలు అన్ని ఒక బౌల్లో వేసేసుకొని దాంట్లో 1 or 2 టేబుల్ స్పూన్స్ హనీ వేసేసుకొని కలిపేసుకొని ఉదయం సాయంత్రం అవి గనక తిన్నారనుకోండి, ఈ నర్వస్ ప్రాబ్లం అనేది మనకి క్లియర్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా ఉంటది. మన నర్వ్ లో ఎక్కడైనా బ్లాకేజెస్ ఉన్నా, బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం ఫాస్ట్ గా లేకుండా అది కొంచెం లైక్ స్లోగా జరుగుతున్నా కూడా అదంతా కరెక్ట్ అయ్యి యాక్టివేట్ అవుతాయి నరాలన్నీ కూడా మనకి. సో ఇవి న్యాచురల్ గా మనం ఇలాంటివి పాటిస్తే చాలు, సరిపోయింది. అయితే జనరల్ గా ఎలాంటి డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంది అంటారు ఒకవేళ నర్వ్స్ వీక్ గా ఉంటాయి ఫ్యూచర్ లో? నర్వ్స్ వీక్ గా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరాలసిస్ లాంటివి వస్తాయి. ఇంకా జెంట్స్ చూసుకుంటే సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందికి. అండ్ దీంతో పాటు చిన్న పిల్లలకి లైక్ వాళ్ళకి బ్రెయిన్ అనేది షార్ప్ గా లేకుండా, ఇంకా వాళ్ళు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అంటారు, వినే ఉంటారు కదా. సో అలా ఇంకెప్పుడు డల్ గా అన్నం తినండి అంటే తింటారు, బట్ అందులోకి అనదర్ ఏదైనా కావాలి అన్నా కూడా వాళ్ళు చెప్పరు, అంత డల్ గా అంత స్లోగా ఉంటారు. ఇవి మెయిన్ రీజన్స్. అండ్ ఈ నర్వస్ ప్రాబ్లం డయాబెటిక్ పేషెంట్స్ లో హెవీగా ఉంటది. సో ఈ నర్వ్ ప్రాబ్లం అనేది ఒకదానికొకటి ఇవన్నీ కూడా లైక్ ఎలా ఉంటాయి అంటే అన్ని ఒకదానికొకటి రిలేటెడ్ డిసీజ్ ఈ నర్వ్ డిసీజ్ అనేది. సో అందుకని మన నరాలని ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అండ్ అదే విధంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. స్ట్రెస్ లేకుండా మంచి ఫుడ్ తీసుకుంటూ, స్ట్రెస్ లేకుండా చూసుకుంటూ ఉండాలి. అండ్ డైలీ 3 పూట్ల మన స్టమక్ కి కావాల్సినంత మనం ఇస్తాము. బట్ అలా కాకుండా వీక్లీ 1 or 2 మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు లిక్విడ్ రూపంలో మనం ఏదో ఒక జ్యూసెస్ అలాంటివి ఇస్తే కూడా మన నరాలు అనేవి క్లీన్ అవుతాయి, కరెక్ట్ గా ఉంటాయి. 1 week ఒకసారి, వీక్లీ 1 or 2. సో అలా చేస్తే అంటే ఆ వీక్లీ 1 or 2 ఎందుకు చెప్తున్నానంటే డిపెండ్స్ ఆన్ ఆ పర్సన్ యొక్క బాడీని బట్టి. ఎందుకు అంటే కొంతమంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తినకుండా ఉండగలరు. అవును. కొంతమంది అలా కాదు, ఒక్క పూట తినకపోయినా కూడా వాళ్ళలో వాళ్ళే ఇదిగా ఫీల్ అవుతూ ఉంటారు. సమ్ పీపుల్స్ కేమో అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి టైర్డ్ అయిపోతారు, వాళ్ళకి ఇంకా కళ్ళు తిరిగి పడిపోవడం అలా ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ ప్రాబ్లం లేకుండా ఉన్న నార్మల్ పీపుల్స్ అయితే వీక్లీ 1 or 2 చేయమని చెప్తాను. బాడీని బేస్ చేసుకొని, డిపెండ్స్ ఆన్ బాడీ బేస్ అది. రైట్ అండి, థ్యాంక్ యూ.